అసలు ఏం జరుగుతుంది? USA, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ చాలా దారుణంగా అయిపోయింది. ఇదే వరల్డ్ వార్ 3 అంటారా? ఇదే ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికి నమస్కారం. మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్ చాలా సీరియస్ గా ఉంది. USA, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య టెన్షన్ పీక్ లెవెల్ లో రీచ్ అయిపోయింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ది వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు. ఈ వీడియోలో మనం కంప్లీట్ గా అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఈ వార్ ఎందుకు అని ఫుల్ గా డిస్కస్ చేసుకుంటాం. ముందుగా ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి 2 days కు ముందు అసలు ఫిబ్రవరి 26th, 27th ఏం జరిగింది అండ్ ఇరాన్ కి అండ్ USA కి మధ్యలో ఒక డిస్కషన్ అయితే జరిగింది. ఆ న్యూక్లియర్ టాక్స్ ఫెయిల్ అవడం వల్ల USA ఇరాన్ కి మీరు కానీ మా డీల్ ఒప్పుకోకపోతే మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. అలాగే ఇజ్రాయెల్ కూడా మేము కూడా సోలోగా వార్ కి రెడీగా ఉన్నాం అని చెప్పి డిక్లేర్ చేసింది. సో అప్పుడు ఇరాన్ సైడ్ కి ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని పంపించడం జరిగింది USA సైడ్ నుంచి. USA వాళ్ళు ఇరాన్ పైకి దాడి చేయడానికి ఎయిర్ క్రాఫ్ట్స్ మూవ్ చేశారు. అదే టైంలో ఇజ్రాయెల్ కూడా స్టార్ట్ చేసింది. సో వీళ్ళిద్దరు కలిసి ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఆపరేషన్ కి పేర్లు పెట్టారు. ఇజ్రాయెల్ వాళ్ళు అయితే రోరింగ్ లైన్ అని పేరు పెట్టారు అండ్ అమెరికా వాళ్ళు ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. సో యుద్ధం అయితే మొదలైంది. చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ తో వరల్డ్ వార్ 2 తర్వాత అంత లావన గాల్లో ఎప్పుడు ఎయిర్ క్రాఫ్ట్స్ తో యుద్ధం జరగలేదు. సో అందుకనే ఏమో అందరూ వరల్డ్ వార్ 3 అని అంటున్నారు. ఒకేసారి 300 మిసైళ్లు ఇరాన్ వైపు అయితే అమెరికా సైడ్ నుంచి దాడి చేయడం జరిగింది. మరి ఇజ్రాయెల్ కామ్ గా ఉంటుందా? ఇజ్రాయెల్ కూడా 200 జెట్లు ఒకేసారి ఇరాన్ వైపు పంపించింది. సో ఇలా చేస్తుంటే అసలు ఇరాన్ ఏం చేస్తుంది? ఇది తట్టుకొని నిలబడిందా? సో ఇరాన్ ఏం చేసిందంటే కంటిన్యూస్ గా ఇది కూడా వాళ్ళ మెయిన్ పార్ట్స్ USA అవ్వచ్చు ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ వాళ్ళ ఇజ్రాయెల్ అండ్ USA మీద చేసిన దానికన్నా వాళ్ళు ఇరాన్ వైపు చేసిన దాడులే ఎక్కువగా ఉండడంతో వాళ్ళు 500 మిలిటరీ పీపుల్ ని టార్గెట్ చేశారు. సో దాంతో పాటు ఒక స్పెషల్ డ్రోన్స్ ని వాడి ఇరాన్ లో ఉన్న S-300 సిస్టమ్స్ ని ఓవర్లోడ్ చేసి వాళ్ళు పని చేయకుండా చేశారు. అండ్ ఆల్సో మెయిన్ ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే ఇరాన్ లో ఉన్న వాళ్ళ సుప్రీం లీడర్ అయిన అలీ ఖమీనీ గారిని చంపేశారు. అందరూ ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటున్నారు. కాదు, పకడ్బందీగా ప్లాన్ వేసి అండ్ ఇది ప్లాన్ వేసినప్పుడు అలీ అండ్ వాళ్ళ టీం అందరూ ఒక చిన్న అండర్ గ్రౌండ్ లో ఒక చిన్న మీటింగ్ లో ఉన్నారు. సో ఆ మీటింగ్ లో అండర్ గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి ఒకేసారి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఆ బంకర్ లోకి 25 మిసైళ్లు ఒకేసారి అయితే బ్లాస్ట్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో మెయిన్ సుప్రీం లీడర్ అలీ అండ్ 40 మంది జనాలు అందరు చనిపోయారు. ఇదంతా కేవలం 15 నిమిషాల్లో జరిగింది. మొత్తం 40 మంది అయితే చనిపోయారు. టోటల్ గా ఈ ఫస్ట్ డే ఈ ఫైట్ లో ఇరాన్ కి, ఇజ్రాయెల్ కి, USA కి జరిగిన ఫైట్ లో ఇరాన్ లో 200 మంది చనిపోయారు అండ్ 700 మంది ఇంజూర్ అయ్యారు. అండ్ ఇదంతా తెలిసిన తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ ఇంకా ఆపకుండా ఇలానే దాడి చేస్తే ఇరాన్ పరిస్థితి అయిపోతుందని చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఇజ్రాయెల్ ఇలా అయితే మన వల్ల కాదని చెప్పి ఇది కూడా చాలా తెలివిగా టార్గెట్ చేసి ప్యారలల్ గా USA లో ఉన్న UAE అండ్ దుబాయ్ ఎయిర్పోర్ట్స్ అండ్ క్వార్టర్ అండ్ కువైట్ వీటి మీద అయితే దాడి చేయడం జరిగింది. అండ్ అలాగే చాలా తెలివిగా 27 అమెరికన్ మిలిటరీ బేసెస్ మీద అండ్ ఇజ్రాయెల్ మీద అయితే టార్గెట్ చేసి మరి చేసింది. కానీ ఫైనల్లీ ఎక్కువ నష్టం తీసుకురాలేకపోయింది. అండ్ అక్కడ వాళ్ళ ప్రొటెక్షన్ ఎక్కువ ఉండడంతో వీళ్ళు ఎక్కువ డ్యామేజ్ చేయలేకపోయారు. అండ్ ఇరాన్ కి ఎక్కువ నష్టం జరిగింది రెండుతో పోల్చుకుంటే. అండ్ ఇరాన్ కి మెయిన్ గా గ్లోబల్ ఎకానమీ అనేది దెబ్బతినింది. అండ్ ఇక్కడ మెయిన్ ఇంకోటి కూడా వాళ్ళకి ఇంకోటి నెగిటివ్ ఏం జరిగిందంటే వాళ్ళ సుప్రీం లీడర్ చనిపోవడంతో వాళ్ళ అక్కడ ఉన్న పబ్లిక్ పీపుల్ కూడా బాధగా ఫీల్ అవ్వాలా లేకపోతే భయంగా ఫీల్ అవ్వాలా అర్థం కాక ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుంది అండ్ అమాయకుల ప్రజలు ప్రాణాలు పోతాయా, ఇది ఎంతవరకు దారితీస్తుంది. అండ్ కొంతమంది ఏం చెప్తున్నా అంటే ట్రంప్ యొక్క తొందరపాటుతనం వల్ల ఇది జరిగింది అంటున్నారు. కొంతమంది ఇది కరెక్టే అంటున్నారు. అండ్ ఈ యుద్ధం ఎంతవరకు దారితీస్తుందో తొందరలో మనం వెయిట్ చేసి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ ఇస్తాం. స్టే ట్యూన్. ఐ విల్ బి బ్యాక్ సూన్.